నువ్వు ఎంతలో సినిమా తీస్తావు, ఎంతో తీయగలవు అన్నాడు. ఒక ₹1,00,00,000 సినిమా తీస్తే ఒక ₹25,00,000 పబ్లిసిటీ ఖర్చు పెట్టుకుంటే ₹1,25,00,000 సినిమా కంఫర్టబుల్గా నేను రిలీజ్ చేసుకుని డబ్బు తెచ్చుకోగలను సార్ నేను అన్నా. సరే అయితే పని చేయి, నువ్వు ₹1,00,00,000 బ్యాంక్ చేసి నా దగ్గర నేను సినిమా తీస్తాను అన్నాడు. మరి నాకు రెమ్యునేషన్ ఏంటి అని అడిగారు. అది మీరే చెప్పండి సార్, మీకు నేను వాల్యూ కట్టలేను సార్, మీకు 10 లక్షల వాళ్ళ ₹1,00,00,000 వాళ్ళ 10 కోట్ల వాళ్ళ తెలియదు సార్ అన్న. అయితే పని చేయి, ఫస్ట్ నీ ₹1,00,00,000 లేదా నీ 25 lakhs పబ్లిసిటీ డబ్బు ఎన్ని ఇంట్రెస్ట్లు అన్ని పోయిన తర్వాత ఇద్దరు తీసుకున్నాం అన్నాడు. అందుకని నేను సార్ హ్యాపీగా అన్నా సార్. అంటే ఎలా తీసుకున్నాం అన్నాడు. మీరు 90 తీసుకోండి సార్, నా 10% ఇవ్వండి సార్ అన్న. అదేంటి ఎవరన్నా 50-50 అంటారు కదా, 90-10 అన్నావు ఏంటి అన్నాడు. లాభం వచ్చింది కదా మీరు అడిగేదండి, ఆ లాభం వచ్చి నాకు 10% వచ్చింది సార్ కదండి. నాకు 1,50,000 నాకు ఖర్చు పెట్టిన డబ్బు వచ్చేసి నాకు 10 లక్షలు 10% అంటే 10 లక్షలు లాభం అవుతుంది నాకండి. కాబట్టి నాకు 90% మీరు తీసుకుని నాకు నష్టం లేదు సార్, మీరు 90 తీసుకోండి సార్ అన్న. అలా ఎందుకులే, నీకు లాభం వచ్చిందని 50-50 తీసుకున్నాం అన్న. ఓకే సార్ అన్న. మన వెళ్ళి ₹1,00,00,000 బ్యాంక్ వేసి చెక్ బుక్ నేనే బేవరం టాకీసే ఆథరైజ్డ్ బై పి రామ్ గోపాల్ వర్మ చెక్ మీద ఆయన సంగతి పెట్టాలన్నమాట. బట్ బేవరం టాకీసే ₹1,00,00,000 చెక్ బుక్ ఆయనకి ఇచ్చి గిమ్మట్ పెట్టి ఇచ్చాం. ₹1,00,00,000 ప్యాకేజ్ సినిమా తీసి ఇవ్వాలి.